పైకి అలా కనిపించినా క్షణక్షణం సత్య పెళ్లి గురించి ఆలోచిస్తున్నావని అర్థమవుతుంది. కానీ ఇలా బాధపడి ప్రయోజనం ఏమని చెప్పు? బాధ కాదండి, ఏదో తెలియని చిన్న భయం. వేదవతి ఫోన్ తీయకపోవడం, తిరిగి ఫోన్ చేసి ఏ విషయం చెప్పకపోవడం, ఇదంతా గమనిస్తే ఇందాక సూరి చెప్పిందే నిజం అనిపిస్తోంది. ఒక్కోసారి అనుమానం నిజం అవుతుందని భయం కూడా వేస్తోంది. భయం ఎందుకు, బాధ ఎందుకు దేవుడమ్మా? వేదవతి మీద మనకున్న గౌరవాన్ని నిలబెట్టుకుని సంస్కారం మర్చిపోకపోతే ఫోన్ చేస్తుంది, శుభవార్త చెప్తుంది. నువ్వు అనుకున్నట్లే వసంతతో సత్య పెళ్లి జరుగుతుంది. కాదని మంచితనాన్ని మర్చిపోతే లోకమేం కొట్టుపోలేదు. వాళ్ళ బాబు లాంటి సంబంధం సత్యకి తీసుకొద్దాం. అది మనకి చేతకాక కాదండి, కానీ నిశ్చితార్థం దాకా వచ్చిన తర్వాత ఇప్పుడేదైనా జరగకూడనిది జరిగి సంబంధం చెడిపోతే మనకెంత అపకీర్తి చెప్పండి. పైగా ఆడపిల్లల్ని కన్న తల్లి భాగ్యమ్మ ఈ పెళ్లి మీద మన మీద ఎంతో నమ్మకం పెట్టుకుంది, ఎంతో సంబరపడిపోతోంది. అలాంటిది ఇది జరగదు అనే అనుమానం వచ్చినా పాపం ఎంత బాధపడుతుందో కదా. నిజమే అనుకో, కానీ అటు నుంచి ఏ సమాధానం రాకపోతే మనం మాత్రం ఏం చేయగలం? ఇలా ఎన్నాళ్ళని ఎదురు చూస్తాం. భాగ్యమ్మని సముదాయించడం ఒక ఎత్తు, మన రుక్మిణికి నచ్చ చెప్పడం ఇంకో ఎత్తు. రుక్మిణి తట్టుకోలేదండి. అందుకే అలాంటి పరిస్థితి రాకూడదు. ఎట్టి పరిస్థితుల్లో ఈ పెళ్లి జరగాలి. వేదవతి ఫోన్ చేస్తుందనే నమ్మకం ఉందండి. మన నమ్మకం తప్పుగా దేవుడమ్మా, కానీ వాళ్ళ మానసిక పరిస్థితి ఏంటో ఎవరికి తెలుసు? ఏం ఆలోచిస్తున్నారో కదా. వారి ఆలోచన ఆమోదయోగ్యంగా ఉంటే వాళ్ళ మీద గౌరవం పెరుగుతుంది. కానీ దానికి వ్యతిరేకంగా కాలయాపన చేసి ఆడపిల్ల వాళ్ళని ఇబ్బంది పెట్టినా, లేని ఆలోచన చేసినా ఈ దేవుడమ్మంటే ఏంటో చూపిస్తా. నలుగురిలోనూ పంచాయతీ పెట్టి సరైన బుద్ధి చెప్పడం ఖాయం. చెప్పు, ఏ ఊరాడిది? ఈడే ఆ కుక్కల కొడుకు. ఎన్ని దినాలు ఎంత మంచిగా నమ్మించినవరా? చిన్నప్పుడు అయ్యో అబ్బాయి ఎవరు లేరని ఈ ఊళ్ళోకి వచ్చి అడుక్కు తింటే చెయ్యి పట్టుకుని నా ఇంటికి దోలుకొచ్చి నేను ఇంట్లో మనిషి లెక్క చూసుకున్నావు కదరా. ప్రాణమిచ్చే దోస్తున్నావు, నా ఇంటి కాపరినన్నావురా. కానీ ఈ దినం మా బతుకుల మీద ఈసంగాక్యావు కదరా, ఈసంగాక్యావు కదరా. గాలి సోడా, నా ఇంట్లో పిడికిడి భూ ఉంటే నీకు సగం పంచిపెట్టినందుకు నా చెల్లి జిందకి నాగం చేసినావు కదరా. నీకెట్లొచ్చిందిరా ఈ బుద్ధి? నీకెట్లా పుట్టిందిరా? నిన్ను నమ్మి నా ఓడి అనుకుంటే నాడి గంగల
బద్మాషి కొడుక అలా మాట్లాడవేందిరా సత్య గది చదువులు తల్లిరా దాని కాలి గోటికి సరిపోతావురా ఇదెట్లా సాధ్యమైందిరా నా చెల్లి నీకెట్లా పడుతుందిరా కుక్కల కొడక చెప్పరా చెప్పు చెప్పు మొగల భూమి ఎట్లా దగ్గరైతారా రుక్కు ఇందులో సత్య తప్పేం లేదు. నా చెల్లి తప్పలేనప్పుడు ఈ తప్పుడు ఆలోచన నీకెట్లొచ్చిందిరా సత్య సత్య చదువుకున్నది పట్నం పిల్ల ఎర్రగా బుర్రగా ఉంటది అందుకే మనసైంది. రేయ్, మనసైందిరా నీకు మనసైందా అంటే ఎన్ని దినాలు నీ మనసులో ఇంత కుళ్ళు దాచిపెట్టుకున్నావా నిన్ను పందికి కూడా మనసైతుందిరా నువ్వు కూడా బురదలో పంది తీరు కసుంటే నీతోటి నా సెల్లి తప్పెట్లా చేస్తుందిరా ఇది ఎట్లా నమ్మాలిరా ఎట్లా నమ్మాలిరా ఎట్లా నమ్మాలి ఎట్లా నమ్మాలి మాట్లాడవేంద్రా చెప్పు చెప్పరా గాడిద కొడుక చెప్పు సత్య ఎట్లా ఒప్పుకుంటది? నేనే ఓ దినం పండ్ల రసం తెచ్చి కందుల మత్తు మందు కలిపి ఇంట్లో ఎవరు లేని టైం చూసి రేయ్, ఎంత పని చేసినావురా? నీ అమ్మ, నిన్ను చంపేస్తాను రోజు. చంపేస్తాను నిన్ను. ఎంత పని చేసినావురా? ఎంత పని చేసినావురా? నా మాట విను. నన్ను పెనిపెట్టి గిడి గిలత్కూరు గాని ఈడ చంపేస్తా. మూర్ఖంగా ప్రవర్తించుకో. గిడు నా ఇంట్లో తిని నా కంట్లోనే ఓడిచిండు నా సెల్ల బతుకుని నాశనం చేసిండు ఈ నిడిచిపెట్ట పెనిమిటి నువ్వు అంటే నాకు ఈ నిడిచిపెట్ట నా మాట విను. నిడిచిపెట్ట రుక్మిణి చెప్పేది విను. రుక్మిణి రుక్మిణి సత్య కార్యం చేసింది వాడు కాదు. సత్య గర్భవతి అవడానికి కారణం భాష కాదు. భాష కాదు. పెనిమిటి నేను చెప్పేది నిజం. వీణ్ కొడితే ఏం వస్తుంది? ఎవడో చేసిన తప్పుని వీడు కావాలని నెత్తినేసుకున్నాడు. అర్థం కావట్లేదా? చిన్నప్పటి నుండి వాడు నీ ఫ్రెండ్. వాడి కళ్ళు చూస్తే తెలియట్లేదా వాడు ఎలాంటి వాడు? పెనిమిటి కాదు కాదు చాలు, నువ్వు ఇంకేం మాట్లాడద్దు. ఆవేశంలో చేసింది చాలు. పద రా. ఎవడ్రా నువ్వు? నా అత్త కొడుకువా? నా మామ కొడుకువా? లేక నా ఇంట్లో పుట్టావా?
ఇంతకు తెగిస్తావు? మంచేదో చెడేదో తెలియని వెదవి, మనుషుల విలువ వాళ్ళ మనసు విలువ తెలియని మట్టు పిస్తుకునేవాడివి. నా కడుపుకి నువ్వు కారణమని ఎలా చెప్పాలనిపించిందిరా నీకు? రే ఇడియట్, నువ్వేదో ఇంట్లో పిడికడు మెతుకులు తిన్నందుకు కృతజ్ఞత చూపించాలనుకుంటున్నావేమో, ఈ ఇంటి పరువు కాపాడాలనుకుంటున్నావేమో, కానీ నువ్వలా చెప్పి నన్ను నిలువున చంపేశావురా. ఏందే వాడలా చెప్పి నిన్ను నిలువున చంపేసిండా? మరి నువ్వు చేసిందేందే? గాడు తప్పు చెయ్యలే, నిన్ను చంపలే. గీ నిందా గాని మీద వేసుకుంటే కొద్దికైనా గీ ఇంటి మర్యాదని బతికిద్దామనుకున్నాడే. రుక్కు బాధని చూడలేక అమ్మ ఏడు పేన వదులుతుందనని గిట్లన్నా నువ్వు నోరు తెరుస్తావని గాడుకి ఇంటికి సాకిరి చేసిన పాపానికి, ఈ ఇంటి మీద కుతి పెంచుకున్న కర్మానికి మన అక్క చెల్లెళ్ళతోటి తన్నులు తిన్నాడే. దానికి ఇదా మార్గం? నా నోరు విప్పించడానికి నాతో సంబంధం ఉందని చెప్తాడా వీడు? నా బిడ్డకు వీడు కారణం అంటే చచ్చిపోవాలనిపిస్తుంది. నువ్వు ఇంకా బ్రతికున్నాను అనుకుంటున్నావా? తప్పు చేసి తప్పుని కడుపులో మోస్తావు. దానికి కారణమైనోడి పేరు చెప్పనప్పుడే నువ్వు చచ్చిపోయినవే. యాడనో తప్పు చేసి ఆ తప్పుని మనసులోనే దాచిపెట్టుకుని వసంతతోటి లగ్గం కొప్పుకున్నప్పుడే నువ్వు చచ్చిపోయినవే. ఇప్పుడు తీపించుకోక దాని పేరు చెప్పక మా అందరినీ ఏడిపిస్తున్నావు చూడు, పూర్తిగా చచ్చిపోయినవే. ఇదంతా చూడలేక గీ ఇంట్లో ఏ పెరుగు లేవద్దని, నలుగురికి తెలవక ముందే గీ ముచ్చట సమాధి కావాలని తోడు పుట్టిన సెల్ల తీరు అభిమానించిన భాష గాని మనసుని సంపు